సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. సినిమాకు సంబంధించి పెద్దగా ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయకుండానే కావాల్సినంత పబ్లిసిటీ, ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తారు రాజమౌళి. అయితే ఈసారి మాత్రం ఆ హైప్ డబుల్ కాబోతోంది. బాహుబలి సినిమాకి ప్రభాస్ కి ఎంత క్రెడిట్ వచ్చిందో అంతకంటే ఎక్కువ రాజమౌళికి వచ్చింది. ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా రాజమౌళి సినిమాలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న వారణాసి మీద కూడా ఫుల్ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈసారి ఆ హైప్ ని పెంచడానికి మహేష్ కూడా యాడ్ అయ్యారు. దీంతో వారణాసి మీద భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో జస్ట్ శాంపిల్ చూసిన ఫ్యాన్స్ 2000 కోట్ల కలెక్షన్లు మినిమం అని ఫిక్స్ అయ్యారు. మరి ఆ అంచనాల్ని రాజమౌళి, మహేష్ ఏమాత్రం రీచ్ అవుతారో అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. సోషల్ మీడియాలో పాటతో సెన్సేషన్ అవుతున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు లాంటి యంగ్ డైరెక్టర్, రామ్ చరణ్ లాంటి స్టార్ యాక్టర్ కలిసి చేస్తున్న పెద్ద సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అవ్వడం, అసలే వరుసగా రామ్ చరణ్ ఫ్లాపుల్లో ఉండడంతో పెద్ది మీద ఆడియన్స్ లో, స్పెషల్లీ మెగా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. వీటికి తోడు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఈ హైప్ ని ఇంకాస్త స్పైస్ అప్ చేస్తోంది. మరి మార్చిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మెగా అంచనాల్ని అందుకుంటుందో లేదో చూడాలి. మెగా హీరోల్లో సినిమాలు చేసినా చెయ్యకపోయినా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరో పవన్ కళ్యాణ్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేని క్రేజ్ పవన్ కళ్యాణ్ది. అందుకే పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే. ఇంతకుముందు రిలీజ్ అయిన ఓజీ బ్లాక్ బస్టర్ అవడంతో రాబోతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు ఫుల్ గా పెరిగిపోతున్నాయి. అందులోనూ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కి, ఆ కెమిస్ట్రీకి, వీళ్ల పవర్ఫుల్ డైలాగ్స్ కి జనాలు ఫుల్ ఫిదా. అందుకే పవన్ పోలీస్ రోల్ చేస్తోన్న ఈ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.